భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. దాదాపు 18 రోజుల పాటు ఐఎస్ఎస్ లో కీలక పరిశోధనలు చేసిన శుక్లా టీం విజయవంతంగా భూమికి చేరుకుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. Our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. India reached a major milestone for the nation. And we've got our pilot, Shubhanshu Shukla, as our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. India reached a major milestone for the nation. And we've got our pilot, Shubhanshu Shukla, as our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. India reached a major milestone for the nation. And we've got our pilot, Shubhanshu Shukla, as our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. India reached a major milestone for the nation. And we've got our pilot, Shubhanshu Shukla, as our second crew member exiting the spacecraft, and some big smiles, as you said. India reached a major milestone for the nation. And we've got our pilot, Shubhanshu Shukla, as our second crew member exiting the spacecraft, and some భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. దాదాపు 18 రోజుల పాటు ఐఎస్ఎస్ లో కీలక పరిశోధనలు చేసిన శుక్లా టీం విజయవంతంగా భూమికి చేరుకుంది. మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ తో కలిసి స్పేస్ లోకి వెళ్లిన శుక్లా స్పేస్ నుంచి చివరి సందేశం ఇచ్చారు. సారే జహా సే అచ్చా అంటూ అంతరిక్ష యానం అద్భుతంగా సాగిందంటూ స్పీచ్ ఇచ్చారు. ఐఎస్ఎస్ లో తన అధ్యయనం ముగిసిందని, ఇస్రో ప్రయాణం ఇప్పుడే ఆరంభమైందని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐఎస్ఎస్లో 11 మంది వ్యోమగాములుండగా అక్కడి నుంచి శుభాంశు టీం భూమి మీదకు విజయవంతంగా చేరుకుంది. ఐఎస్ఎస్లో నిన్న మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకున్న శుక్లా టీం కాలిఫోర్నియా సమీపంలో సేఫ్గా ల్యాండ్ అయింది. अरे परिवार के सदस्य वो यहाँ पर उस केक को अरे यार वायर उलझ गया भैया भैया. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక నుంచి శుక్లా కిందికి వస్తుండగా ఆయన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్లా భార్య, ఆయన కూతురు లైవ్ను ఆసక్తిగా తిలకించారు. శుక్లా కాలిఫోర్నియా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు గడిపిన శుక్లా ఇస్రో తరపున 7 ముఖ్యమైన ప్రయోగాలు నిర్వహించారు. 6 రకాల పంట గింజలపై అంతరిక్ష ప్రభావం ఎలా ఉంటుందని ఆయన అధ్యయనం చేశారు. స్పేస్ మెడిసిన్, పర్యవేక్షణ రంగాలలో ప్రయోగాలు జరిపారు. నాసా నిర్వహించిన 5 జాయింట్ స్టడీస్లో శుక్లా పాల్గొన్నారు. ఇవి అంతరిక్ష పరిశోధనలో భారత్ నాసా సహకారాన్ని బలోపేతం చేశాయి. नच नच कोई नो पे रात बिताई है
శుక్లా యాక్సియం 4 మిషన్కు పైలట్గా వ్యవహరించారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకను ఐఎస్ఎస్కు చేర్చడంలో, తిరిగి భూమి మీదకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మైక్రో గ్రావిటీ వాతావరణంలో శరీరంపై ఒత్తిడి, కండరాల బలహీనత, రక్త ప్రవాహ మార్పులు, సమతుల్యత సమస్యలపై అధ్యయనాలు నిర్వహించారు. ఈ పరిశోధనలు భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు ముఖ్యమైన డేటాను అందించాయి. శుభాంశు శుక్లా త్రివర్ణ పతాకాన్ని తీసుకువెళ్లి అంతరిక్షంలో భారతదేశ గౌరవాన్ని చాటారు. ఆయన తన మొదటి సందేశంలో 41 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ అంతరిక్షంలో ఉన్నామని దేశవాసులకు సందేశమిచ్చారు. ఏమైనా ఈ మిషన్లో శుక్లా చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, ఐఎస్ఎస్ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. कोई नो पे रात बिताई है फूकों से उड़ा दी गिल तारे मैंने जिंदगी जलाई है अरे जो परिवार के सदस्य हैं वो यहाँ पर उस केक को భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ టూర్ సక్సెస్ఫుల్గా ముగిసింది. దాదాపు 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో కీలక పరిశోధనలు చేసిన శుక్లా టీం విజయవంతంగా భూమికి చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, భారత ఆస్ట్రోనాట్స్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భూమికి చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతం చేసుకున్నారు. స్పేస్ నుంచి భూమిపైకి ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా టీం చేరుకోవడంతో చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. భూమి మీదకి చేరుకున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక కాలిఫోర్నియాలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఆ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అయింది. క్యాప్సూల్ నుంచి బయటకు రాగానే క్వారంటైన్ కు శుక్లా టీమ్ ను పంపించారు. ఏదైతే వారం రోజులు కూడా ఐసోలేషన్ తర్వాత ఇండియాకు శుక్లా రావడంతో కూడా ఇప్పటికే తెలుస్తున్నారు. క్యాప్సూల్స్ లో శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు ఉన్నారు. ఇదంతా ఐఏఎస్ లో 18 రోజుల పాటు పరిశోధనలు జరిపిన శుభాంశు బృందం సురక్షితంగా తిరిగి రావడంతో శుభాంశు శుక్లా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం ఐఏఎస్ నుంచి బయలుదేరిన శుభాంశు శుక్లా బృందం 22 గంటల 5 నిమిషాల పాటు ప్రయాణించి భూమికి చేరుకున్నట్లు అధికారులు ఏదైతే ఇస్రో నాసా వర్గాలు తెలుస్తున్నాయి. శుభాంశుకు సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై ప్రధాని మోడీ సైతం హర్షం వ్యక్తం చేశారు. భారత గగన్యాన్ లక్ష్యంలో మరో మైలురాయిగా అభివర్ణించారు ప్రధాని. జాన్సన్ స్పేస్ సెంటర్ కు శుభాంశు బృందం తరలింపు చేశారు. వచ్చే నెల 17న ఢిల్లీకి శుభాంశు శుక్లా వస్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తతో భేటీ కాన్న శుభాంశు శుక్లా కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఈ శుభాంశు శుక్లా 18 రోజుల పాటు అంతరిక్ష యానంలో వివిధ పరిశోధనలు చేశారు. కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాంశు బృందం తిరిగి రావడంతో ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. స్పేస్ క్రాఫ్ట్ నిన్న అంటే సోమవారం మధ్యాహ్నం 4:45 ఐఏఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. కొంచెం దిగిన తర్వాత ఇవాళ నేరుగా క్వారంటైన్ కి వెళ్లారు. ఇప్పటికే రిహాబిలిటీ సెంటర్ లో వారికి సంబంధించిన వస్తువులను ఏర్పాటు చేశారు. 0 గ్రావిటీ నుంచి గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు
వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా యూనియన్ తీసుకున్నట్టు కూడా ఇప్పటికే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటు వ్యోమగాములకు సంబంధించి ఆరోగ్యం, ఫిట్నెస్ తదితర అంశాలను పర్యవేక్షిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వ్యాక్సిన్ కోర్ మిషన్ లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ లో భాగంగా శుభాన్ శుక్లతో పాటు 4 వ్యోమగాములు ఐఏఎస్ వెళ్లిన నేపథ్యంలో వారంతా కూడా భూమికి చేరుకోవడంతో దాదాపు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1984 లో సోవియట్ యూనియన్ చెందిన ఇంటర్ కాస్మోటిక్ మిషన్ కింద ఈ-11 వ్యోమ నౌకలు భారతదేశ వ్యోమగామి రాకేష్ శర్మ తొలిసారి అంతరిక్షం వెళ్లి 20 రోజుల పాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత రోడ్డులోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాంశ్ రికార్డు సృష్టించారు. ఐఏఎస్ లోపలికి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే. తిరిగి ప్రయాణ నేపథ్యంలో ఏదైతే అతనికి పెద్ద ఎత్తున కూడా అంతరిక్ష కేంద్రం ఫేర్వెల్ సెరమనీ కూడా జరిపారు. ఈ తెలిసిన విషయంలో రికార్డులు కూడా సందర్భంగా సృష్టించారు. చాలా రికార్డులు అంటే 18 పరిశోధనలు చేసినట్టు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. మొత్తానికి శుభాన్ శుక్లా భూమిపైకి చేరుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే క్వారంటైన్ పంపించారు. క్వారంటైన్ లో వారికి ప్రత్యేకంగా ఏదైతే ఫిట్నెస్ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఏదైతే 1994 తర్వాత సోవియట్ యూనియన్ చెందిన ఇంటర్ కాస్మోటిక్ మిషన్ కింద CRC-11 వ్యోమనౌక భారతదేశ రాకేష్ శర్మ తొలిసారి వెళ్ళిన నేపథ్యంలో శుభాన్ శుక్లా మరో రికార్డు అధిగమించారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ఇప్పటికే అభినందనలు వెల్లువెత్తింది. గతంలో ఏదైతే శుభాన్ శుక్లా ఐఏఎస్ ప్రయాణం చేసే ముందు మోడీతో మాట్లాడిన నేపథ్యంలో మోడీ ఆ సందర్భంగా భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే భారతదేశానికి రావాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ క్వారంటైన్ పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఈ నేపథ్యంలో ఇక్కడ శాస్త్రవేత్తలతో కూడా ప్రధానంగా భేటీ పలు అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి శుభాన్ శుక్లా విజయవంతంగా భూమిపై ల్యాండ్ అయ్యారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్పేస్ టూర్ సక్సెస్ఫుల్గా ముగిసింది. దాదాపు 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో కీలక పరిశోధనలు చేసిన శుక్లా టీం విజయవంతంగా భూమికి చేరుకుంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక నుంచి శుక్లా కిందికి వస్తుండగా ఆయన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్లా భార్య, ఆయన కూతురు లైవ్ను ఆసక్తిగా తిలకించారు.